పట్టించుకోవట్లేదు, కనీసం ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తాము, సో అప్పుడైనా మా ఆ సమస్య వాళ్ళ దృష్టికి వస్తుందని చెప్పి వాళ్ళ ఆలోచన ఉన్నట్టుంది. ఒక ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించిన బాధిత మహిళా రైతు ఒక ఆమె ఉన్నారు, ఆమె ఫోన్లో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. సరస్వతి గారు నమస్తే అండి. మేడం చెప్పండి, ఎందుకు మీ మీ ఊరు నుంచి కూడా అంటే మీ ఫార్మాసిటీ రైతులు కూడా చాలామంది నామినేషన్లు వేసినట్టు తెలుస్తోంది. నిన్న కూడా చాలామందితో నేను అక్కడ షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాను. సో చాలామంది ఆ రైతు కండువాలు వేసుకొని వచ్చారు. ఎంతమంది వేశారు, అసలు మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్తే అండి. మా ఫార్మాసిటీ రైతులు 10 మంది వేశారండి. 4 గ్రామాల నుంచి 10 మంది. అందులో అంటే ఇప్పుడు మీరు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతుంటే బాధితులు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు. అందులో రెడ్డిస్ ఉన్నారు, మేజర్ గా బీసీలు, ఎస్టీలు, ఎస్టీలు అందరూ ఉన్నారు. మాది గత 8 సంవత్సరాలుగా మేము ఈ ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమం నడిపిస్తున్నాము. టిఆర్ఎస్ టైంలో కూడా వాళ్ళు ఫస్ట్ ఓన్లీ అసైన్మెంట్ తీసుకుంటాము, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి తీసుకున్నారు భూములు. ఆ ఫార్మాసిటీ అంటే దాని వల్ల వచ్చే కాలుష్యము అవన్నీ సమస్యలు తెలుసుకున్నాక ఈ ఫార్మాసిటీ వద్దు, అందులోనూ తర్వాత ఎప్పుడైతే పట్ట భూముల దగ్గరకు వచ్చారో ఇంకప్పుడు రైతులందరూ కూడా దాని గురించి గొడవ పెట్టుకుని మేము దాదాపు ఒక 35 కేసులు వేసామండి హైకోర్టులో. ఒక 1000 మంది రైతులు ఉన్నారు. కోర్టు కూడా ఈ భూసేకరణ తప్పు అని చెప్పేసి ఆర్డర్ కూడా ఇచ్చారు. స్టే ఆర్డర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎటువంటి అంటే భూమి తీసుకోకూడదని కూడా వచ్చింది ఆర్డర్. అయితే టిఆర్ఎస్ సమయంలో కాంగ్రెస్ వాళ్ళు మాకు పూర్తి మద్దతు ఇచ్చారు. అడగకపోయినా ఊళ్ళలోకి వచ్చి మీటింగ్లు పెట్టి మేము మీ భూములు కాపాడుతాం, మా ఓట్లు వేయండి అని చెప్పేసి మా రైతులు ఊరూరా తిరిగి మా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారిని గెలిపించారు. ఇప్పుడు 2024లో 23లో అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కలిశారు రైతులని. సీతక్క, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి అందరూ, ఇంకా మా ప్రస్తుత రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు అయితే 10 రోజులకోసారి ఊళ్ళలో తిరిగేవాళ్ళు. ఇది ఎంత అన్యాయం జరుగుతోంది, అక్రమం జరుగుతోంది, వీళ్ళు అసలు ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఎట్లా గుంజుకుంటారు. ఇది ఆఖరికి బట్టి గారు ఏం చెప్పారంటే భూములు మీవే, పైసలు మీవే, ఏవైతే అసైన్మెంట్ తీసుకున్నారో అవి కూడా రిటర్న్ ఇస్తామన్నారు. ఏదైతే భూములు ఇయ్యని రైతులు ఉన్నారో వాళ్ళకి భూసేకరణ రద్దు చేపిస్తామన్నారు. మా రిక్వెస్ట్ ప్రకారము మేనిఫెస్టోలో కూడా ఫార్మాసిటీ రద్దు చేస్తాము అని పెట్టారు. పెట్టిన తర్వాత వెంటనే రాగానే ఫస్ట్ ఆయన రేవంత్ రెడ్డి గారు చేసింది ఫార్మాసిటీ రద్దు చేస్తున్నా అనగానే మా వాళ్ళు అందరూ పాలాభిషేకం చేశారు ఆయనకి. ఆ తర్వాత ఏదైతే గత ప్రభుత్వం అంటే బిఆర్ఎస్ టైంలో ఆన్లైన్ ఆ చట్ట వ్యతిరేకంగా ఆన్లైన్ నుంచి రైతుల పేర్లు తీసేశారు, పట్టాభూమి రైతులది, అది మేము చేస్తాము, తర్వాత రిజిస్ట్రేషన్ హక్కులు అన్ని కల్పిస్తాము, అన్ని చేస్తామని చెప్పిన వాళ్ళు ఒక నెల రోజుల తర్వాత నుంచి ఫస్ట్ 2-3 నెలలు చేస్తామన్నారు. ఆ తర్వాత నుంచి టెక్నికల్ ప్రాబ్లంలు ఉన్నాయి, ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి తర్వాత ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్ కోర్టు ఉత్తర్వులని మీరు దాన్ని ఏమంటారు అమలు చేయడానికి ఏముందండి సంబంధం? ఏమీ లేదు. కానీ ఎంపీ ఎలక్షన్ల దాకా నానబెట్టారండి. మీకేముంది, ఎంపీ ఎలక్షన్ అవ్వంగానే మర్నాడు రోజు మీకు అందరిది ఆన్లైన్ ఎక్కిస్తామని చెప్పారు. కరెక్ట్ గా జూన్ 3, 2024 ఆ తర్వాత మర్నాడు రోజు నుంచి మీ భూములు మాకు కావాలంటాం మొదలుపెట్టారు. ఎంత పచ్చి మోసం, దగా, కుట్ర జరిగిందంటే అసలు నిజంగా ఇంత ఘోరంగా ఏ పార్టీ కూడా చేసి ఉండదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పాపం మా వాళ్ళు చాలా నమ్మారండి. అంటే నేను బాధిత రైతుని కాదు, నేను ఈ స్థానిక ప్రాంతంలో ఉంటాను, నేను కూడా వ్యవసాయమే చేస్తున్నాను. ఒక చదువుకున్న వ్యక్తిగా నేను వాళ్ళందరికీ ఇల్లీగల్ గా ఎలా వెళ్ళాలి అనే దాని మీద సాయం చేస్తున్నాం. మా ఉద్యమం మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాము. అయితే ఇది 2024 జూన్ నుంచి ఎన్నిసార్లు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా మీరు కోర్టు ఉత్తర్వులను ఇంప్లిమెంట్ చేయండి, మీరు దయచేసి ఏదైతే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ఎన్నిసార్లు వెళ్ళి ఎంతమందిని అడిగినా అసలు మాకు ఇప్పుడు అపాయింట్మెంట్ దొరకట్లేదండి. గతంలో ఫోన్ చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం అండి. ఎప్పుడంటే అప్పుడు వచ్చేవారు ఆయన. మీకన్నా ముందు ఏదైనా పోలీసులు కాళ్ళు వస్తే ముందు తూట నాకే తగలాలన్నారు పెద్ద మనిషి. ఈ రోజు కనిపించట్లేదు అక్కడ. కోదండ రెడ్డి గారు మీరు భూములు ఇవ్వాలి అంటారు. ఏం సార్ మరి ఆ రోజేమో మీరు భూములు కాపాడుతామంటాము అన్నారు, మరి ఇదేంటంటే 30 లక్షలు ఇస్తాను భూములు ఇచ్చేయండి అన్నారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు
ఆ రోజు ప్రచారం చేస్తున్నప్పుడు ఆ ₹1 కోటి విలువ 2 కోట్ల రూపాయల విలువ ఉన్న భూములని కేసీఆర్ 16 లక్షలకో 30 లక్షలకో 16 లక్షలు ఇచ్చి తీసుకుంటా అంటున్నాడు. నేను దీని గురించి మీ అందరి కోసం పోరాటం చేస్తాను, మీ భూములను కాపాడుతాను అని పెద్ద పెద్ద మీటింగ్లలో పెట్టారు. మా రైతులకి స్వయాన ఆయన మాట ఇచ్చారు. మరి ఈ రోజు ఏమైంది? ఈ రోజు ఎందుకు ఆయనకు ఆ భూమి కావాలి? ఇది పచ్చని పంటలు పండే భూమి, చాలా ఏమంటారు వ్యవసాయం, కూరగాయలవి పండే భూములు, ఇవి అసలు తీసుకోకూడదని చెప్పారు కోదండరెడ్డి గారు. మరి ఈ రోజు అంటే ఏ బేసిస్ మీద ఆయన భూములు ఇవ్వమని చెప్తున్నాం? ఏ బేసిస్ మీద? ఆయన రైతు కమిషన్ చైర్మన్ అండి, ఆయన రైతుల పక్షాన్ని నిలబడాలి. ఆయన ఎందుకు ఇంత దగా చేస్తున్నారు రైతులని? ఇదే ప్రశ్నలు మేము అడుగుతుంటే సమాధానం లేదు. ఓకే ఓకే సరస్వతి గారు ఒక చిన్న విషయం చెప్తానండి, వినండి. అదొకటే కాదు, గత 6 నెలల నుంచి అగేన్స్ట్ కోర్ట్ ఆర్డర్స్ 200 మంది పోలీసుల్ని దింపారండి. డీసీపీ గారు కూడా దగ్గరుండి భూములకు కంచెలు వేయిస్తున్నారు. డీసీపీ, ఏసీపీ ఇబ్రాహీంపట్నం, 8 మంది ఎస్ఐలు, సిఐలు. అందుకోసమే నిజంగా రైతుల్లో ఎంత ఆగ్రహం ఉందే, సరే ఈసారి మేము ఎట్లయినా సరే మా మాట బయటికి వెళ్ళట్లేదు, మీ రకరకాలుగా నోరు నొక్కేస్తున్నారు, ఎలా అయినా సరే వీ హ్యావ్ టు వాయిస్ అవర్ కన్సర్న్. ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఓడించాల్సిందే, ఏదో ఒకటి మనం ప్రయత్నం చేయాల్సిందే అని చెప్పేసి ఈ రోజు రైతులు వచ్చారు. ఓకే 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 మేడం, మీ సమస్య అర్థమైంది. శివకుమార్ లాల్ గారు చెప్పండి శ్రీనివాస్ గారు. విన్నారు కదా సరస్వతి గారు, ఆ ఫార్మాసిటీ రైతుల తరపున ఆమె వాళ్ళ బాధలు చెప్పారు. సో గతంలో మరి అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని మా దగ్గరకు వచ్చారు, ఫార్మాసిటీ భూముల విషయంలో మీకు అండగా ఉంటాం, మీ భూములు మీకు ఇప్పిస్తాం అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాట చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు మరి పాలాభిషేకం చేయించుకున్న తర్వాత ఫార్మాసిటీ భూములు కావాలని చెప్పి మరొకసారి అడుగుతున్నారు. ఇదే క్రమంలో 3R రీజనల్